పాటలే, మన తత్వ పాటలే. మనం పాడకూడదు పాట? అసలు దేవుని మందిరానికి ఎందుకు రావాలి? నాకు మొదటి వర్తమానంలో విన్నారుగా, వేకు జామునే లేచి భక్తులు దేవుని 63వ కీర్తన కదా సహోదరులు చూపించింది. మొదటి వర్తమానంలో తీద్దాం అన్నమాట. 63వ కీర్తన, 63వ కీర్తన 2వ వచనం. పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. ఆలయంలో ఆశంతా ఆలయం వైపు, దేవుని ఆలయంపై, దేవుని మందిరంపై, దేవుని సన్నిధిపై మనకున్న ఆసక్తి ఎంతో ఒక్కసారి ఎవరిని వారు పరిశీలించుకుందాం. చాలా వెనుకబడిన స్థితి ఇది, చాలా వెనుకబడిన స్థితి ఇది. ఒక విషయం నేను ఇక్కడ చెప్పి తీరాలి. ఈ నెలలో అంటే మే మాసంలోనే, ఈ వారం కాకుండా అంతకుముందు వారం, కర్నూలు జిల్లాలో నేను ఒక ఊరికి వెళ్ళాను. చాలా అవసరం, వినండి. కర్నూలు జిల్లాలో నేను ఒక ఊరికి వెళ్ళాను మీటింగ్ కోసం. ఆ ఊరిలో నన్ను అడిగి డేట్లు తీసుకుంది వేరే వాళ్ళే డేట్లు తీసుకున్నారు, వాళ్ళే పెడుతున్నారన్న పాయింట్లోనే నేను ఊరికి వెళ్ళాను. నా పరిస్థితి ఎట్లుందో చెప్పనా? ఆ ఊరికి వెళ్ళే సమయానికి అప్పటికే రెస్ట్ లేక, నిద్రలు లేక, నన్ను ఎవరైనా అలా టచ్ చేస్తే పడిపోతాను నేను, అట్లున్నా నేను. ఆ ఊరికి వెళ్ళేసరికి అంత అలిసిపోయాను. కానీ మాట ఇచ్చాము, వెళ్ళాలని వెళ్ళాము. మేము ఊరిలోకి వెళ్తుండగానే ఒక యవనస్తుడు ఊరి బయటే మా కోసం నిలబడున్నాడు, మమ్మల్ని దారి చూపించి మీటింగ్ దగ్గర తీసుకుని వెళ్ళడానికి. ఆ బాబు మేము వెళ్తున్నటువంటి ఆ వాహనం చిన్న వీధిలో నుంచి వెళ్ళాలి కనుక అన్నిటినీ పక్కకు జరుపుకుంటూ అలా మమ్మల్ని తీసుకొని వెళ్తున్నాడు. దిగిన తర్వాత పవర్ లేదు ఆ ఊరిలో. మెల్లగా గాలి స్టార్ట్ అయింది. వర్ష వాతావరణము రావచ్చేమో అనుకున్నాము, గాలి నెమ్మదిగా స్టార్ట్ అయింది, పవర్ లేదు. సరే, నేను దిగిన తర్వాత అక్కడ కుర్చీ వేసి వాటర్ బాటిల్ ఇచ్చి అందరూ ఉన్నా కూడా ఈ అబ్బాయి ఎక్కువగా దగ్గరగా ఉండి అటెండ్ అవుతున్నాడు. నేను బాగా అలిసిపోయాను కనుక నేను పక్కన అట్లా కూర్చుంటాను. ఫస్ట్ మెసేజ్ మన రాజేష్ చెప్పాలి కనుక రాజేష్ మెసేజ్ అయిపోయిన తర్వాత స్టేజ్ ఎక్కుతాలేండి అని పక్కన నేను కూర్చుని ఉన్నాను. మందిరం వెనకాల గ్రౌండ్, మందిరం కాంపౌండ్లో కూర్చున్నాను. నేను ఎంత అలిసిపోయానంటే అంత అలిసిపోయాను. నా అలసట చూసి వచ్చి మంచం వేశారు వాళ్ళు, ఆలోచించుకోండి ఇక నేను ఎంత అలిసిపోయాను. అయినప్పటికీ అలా కూర్చొని అలా నడుము వాల్చి వింటున్నా, వాక్యం వింటున్నా, చక్కగా చెబుతున్నాడు బాబు. ఒక్కసారిగా గాలి మెల్లమెల్లగా ఎక్కువైపోయింది. చివరికి గాలి ఎంత బీభత్సం అంటే అక్కడ ప్రొజెక్టర్ స్క్రీన్ పెడితే స్క్రీన్ మొత్తం పడిపోయింది. మొత్తం గ్రౌండ్ మీద ఉన్నటువంటి బరకాలని లేచిపోతున్నాయి. ఒక్కసారిగా విపరీతమైన దుమ్ము ధూళి లేచిపోతున్నాయి. చివరికి స్టేజ్ మీద వెనకాల ఉండేటువంటి వెనకాల ఆ ఏర్పాటంతా కూడా అదంతా కింద పడిపోతుంది. అంత గాలి, అంత విపరీతమైన దుమ్ము ధూళి లేస్తుంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గ్రౌండ్లో కూర్చున్న జనాలలో ఏ ఒక్కరు లేచి వెళ్ళిపోలేదు. కళ్ళు మూసుకొని వాక్యం వింటున్నారు, తలకాయలు తిప్పి కళ్ళు మూసుకొని తలలు తిప్పి కండ్లలో దుమ్ము పడకుండా వాక్యం వింటున్నారు లేవట్లా. నేను ఆశ్చర్యపోయి ఎంత ఆసక్తి వీళ్ళకు అని అనిపించింది. ఈలోపు మమ్మల్ని ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో ఆ తమ్ముడు అటెండ్ అవుతున్నాడు, చూస్తున్నాడు. వేరే వాళ్ళు వచ్చి చెప్పారు వెళ్ళేటప్పుడు వీళ్ళ ఇంట్లో చిన్న ప్రార్థన చేయాలంటే సరే ముందు చేస్తానన్నాను. మొదటి వర్తమానం అయిపోయే టైంకి నెమ్మదిగా చినుకులు పడి వర్షం స్టార్ట్ అయింది. మీటింగ్ క్యాన్సిల్ చేస్తారేమో అనుకుంటే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి పావు గంటలో కరెక్ట్గా 15 నిమిషాలు మొత్తం సెటప్ అంతా మందిరంలోకి మార్చేశారు. మెసేజ్ ఖచ్చితంగా ఈరోజు చెప్పబడాలని పావు గంటలో మార్చేస్తామంటే మా పావు గంట టైం దొరికిందని మళ్ళీ అలా నడుము వాళ్ళు చాలా ఉన్నాను, పవర్ లేదు. ఆ బాబు నా తల దగ్గర ఉన్నాడు. సరే మాట్లాడుతూ ఆ మాటల్లో నా చెవిన పడింది ఏంటంటే, ఏ అబ్బాయి అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడో, ఏ అబ్బాయి అయితే నన్ను అటెండ్ అవుతున్నాడో, ఏ అబ్బాయి అయితే అవన్నీ చూసుకుంటున్నాడో ఆ మీటింగ్స్కి వాళ్ళే కన్వీనర్లని అప్పుడు నాకు అర్థమైంది. అక్కడ స్టేజ్ మీద చెబుతుంటే ఈ అబ్బాయి వాళ్ళ నాన్నగారు, వీళ్ళ ఫ్యామిలీ ఆ మీటింగ్స్ కన్వీనర్, డేట్లు తీసుకుంది వీళ్ళు కాదు, మామూలుగా వెళ్ళినప్పుడు అటెండ్ అవుతున్నాడు అనే పాయింట్ మీద ఉన్నాను. అది మొదటి విషయం. వీళ్ళు ఆ డేట్లు తీసుకుందే నాకు ఆలోచన వచ్చింది. ఎంత ఆసక్తి అదే నేను అనుకుంటున్నాను. తర్వాత 5 నిమిషాలకి ఇంకొక వార్త చెవిలో పడింది. ఏంటని అడిగితే, ఇప్పుడు ఎవరైతే మీటింగ్లు పెట్టిస్తున్నారో అక్కడ ఈ మీటింగ్ పెట్టిస్తున్నారో, ఏ అబ్బాయి అయితే నన్ను అటెండ్ అవుతున్నాడో ఆ అబ్బాయి యొక్క తల్లిగారు, సొంతం తల్లి, కన్న తల్లి అంతకు ముందు రోజే చనిపోయిందట. అంతకు ముందు రోజే. మీటింగ్ ఏమో మంగళవారం వాళ్ళ ఊరిలో, సోమవారం అమ్మ చనిపోయింది వాళ్ళ ఇంట్లో. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ చనిపోయింది. ఉదయం చనిపోతే సాయంత్రానికి సమాధి చేశారు. తల్లిని సమాధి చేసి ఇంటికి వస్తే ఇంట్లో వాతావరణం ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఏడుపులు. మన చేత డేట్లు తీసుకుంది ఇల్లే. తెల్లారితే మీటింగ్, అంతకుముందు రోజు వాళ్ళ ఇంట్లో పరిస్థితి. అప్పుడు ఈ సమాధి చేసి వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారట,
మనం రేపు మీటింగ్ అనుకున్నాం కదా, ఏం చేద్దామని. అప్పుడు అందరు కలిసి తీసుకున్న ఏక నిర్ణయం ఏంటని అడిగితే, అమ్మ చనిపోయింది, అమ్మ వెళ్ళిపోయింది, కానీ ఒక సేవకుడు మనకు డేట్ ఇచ్చాడు. ఆయన ఈరోజు మన ఊరికి వస్తే ఇంతమంది ప్రజలకు చుట్టూ ఉన్నటువంటి గ్రామాల నుంచి వస్తారు, వాళ్ళందరికీ మనం వాక్యం వినిపింపజేయచ్చు. మనం మీటింగ్ క్యాన్సిల్ చేసిన అమ్మ అయితే రాదుగా, కానీ మీటింగ్ కొనసాగిస్తే అనేక మంది వాక్యం వింటారు. కనుక మనం మీటింగ్ ఎలాగైనా పెట్టాలని ఆ కుటుంబం నిర్ణయం తీసుకొని, అసలు అమ్మను పక్కన పెట్టి వాళ్ళు వ్యవహరించిన తీరు, ఆ మీటింగ్ ఏర్పాట్లు, ఆ అబ్బాయి ఉరుకులు పరుగులు, ఇవన్నీ చూస్తుంటే నేను చెప్పడం నాకు సరిగ్గా రావట్లేదు, కానీ మీరు ఒకసారి ఊహించుకోమని చెబుతున్నాను. ఆ వార్త నేను పడుకున్నప్పుడు విన్నా చెవులో, వాళ్ళ అమ్మ చనిపోయింది అంతకుముందు రోజు వాళ్ళే మీటింగ్లు పెట్టిస్తున్నారని. దెబ్బకు లేచి కూర్చున్నాను. ఇప్పుడు గిలసట మొత్తం ఎగిరిపోయింది. నన్ను పిలుస్తున్నారు అక్కడ, అన్న వచ్చేయంత ఏర్పాట్లేడని. ఒక్క నిమిషం ఆగంటే 2 నిమిషాలు వస్తానని చెప్పి ఈ అబ్బాయిని పిలిచాను. ఎవరు చనిపోయింది నిన్న అని అడిగాను. మా అమ్మ అన్న అంటున్నాడు. మీటింగ్లు ఎవరు పెట్టిస్తున్నారంటే మేమే అంటున్నాడు. ఇప్పుడు నాకు 100 ప్రశ్నలు ఉన్నాయి. నిన్నటి దినాన మీ ఇంట్లో మీ అమ్మ చనిపోతే ఈరోజు మీటింగ్ ఎట్లా పెట్టిస్తున్నారు మీరు? నేను వాళ్ళకి వాక్యం చెప్పడం తర్వాత నేను ముందు నేర్చుకోవాలి, నీ దగ్గర చెప్పంటున్నాను. నేను వాళ్ళకెళ్ళి చెప్పడం తర్వాత సంగతి, ముందు నేను నేర్చుకునేది ఉంది, నీ దగ్గర కూర్చోని చెప్పి అబ్బాయిని, నిన్న అమ్మ చనిపోతే ఈరోజు మీటింగ్ ఎట్లా పెట్టిస్తున్నారు అని అడిగితే అబ్బాయి చెప్తున్నాడు, అమ్మని సమాధి చేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను రాత్రి అందరం కూర్చున్నామన్న, మా నాన్న అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం, ఏం చేయాలని అనుకుంటున్నప్పుడు లేదు మీటింగ్ క్యాన్సిల్ చేసే ప్రసక్తి లేదు, మీటింగ్ పెట్టి తీరాల్సింది అందరం నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు. గాలి వచ్చినా, ధూళ్ళు వచ్చినా, దుమ్ము వచ్చినా, అన్నీ ఎగిరిపోయినా మందిరంలో కూడా ఏర్పాట్లు చేస్తుంటే ఖచ్చితంగా వాక్యం ఈరోజు ప్రకటించబడాలి, వాక్యం అందరూ వినే వెళ్ళిపోవాలి. దాని కొరకు ఎంతకైనా రెడీ అంటుంది ఆ కుటుంబం. వెళ్ళిపోయాను, లోపలికి వెళ్ళిపోయి వాక్యం అంతా చెప్పిన తర్వాత అందరికి చెప్పాను. నేను ఈరోజు మామూలుగా అన్ని చోట్ల చెప్పినట్టుగా మాత్రమే కాకుండా మరింత భయంతో చెప్తున్నా మీకు వాక్యం అని చెప్పాను. నేను వాళ్ళకు మరింత భయంతో చెప్తున్నాను వాక్యం, మీకు మరింత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తున్నాను మీకు అని చెప్పాను. ఎందుకు అని అడిగితే, తల్లిని కోల్పోయిన కుటుంబం మీటింగ్ విషయంలో రాజీ పడకుండా ఏర్పాట్లు చేస్తే నువ్వు ఏం చెప్పావురా వాక్యం వాళ్ళకు అని రేపు పొద్దున దేవుడు నన్ను అడగకూడదు. నా వాక్యాన్ని అందించడంలో నువ్వెందుకు నిర్లక్ష్యం చేసావని నా దేవుడు రేపు పొద్దున నన్ను అడగకూడదు. అప్పటికే దుమ్ముకు ధూళికి అన్నీ లేచిపోతుంటే కళ్ళు మూసుకొని వాక్యం వింటుంటే నేను ఆశ్చర్యపోయాను. ఇది కదా ఆసక్తి అంటే అని. ఆసక్తి అంటే ఇది కదా. వాళ్ళ ఆసక్తి చూసిన తర్వాత నా శక్తి చాలా చిన్నదైపోయింది. నాలోని శక్తి వాళ్ళ ఆసక్తి ముందు చిన్నపోయింది. ఎంత ఆసక్తి, ఎంత తపన, ఎంత పరితాపం. వాళ్ళతో చెప్పాను, పట్టణాలలో ఉన్న వారికి దేవుడు అంటే పట్టింపు ఉండదు, పల్లెటూర్లలో ఉన్న మీకు దేవుడు అంటే ఎంత ఆసక్తి. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు పట్టణాలలో ఉన్న వాళ్ళ కంటే మీకే దగ్గరగా ఉన్నాడు. అంత దగ్గరగా ఉన్న దేవుడిని మీరు ఎప్పుడు దూరం చేసుకోకండి అని చెప్పాను. అంత దగ్గరగా ఉన్న దేవుడిని మీరు ఎప్పుడు దూరం చేసుకోకండి అని చెప్పాను. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ ఆసక్తి ముందు మనం ఎంత, మన ఆసక్తి ఎంత, మన పరిస్థితి ఎంతనో ఎవరికి వాళ్ళు ఆలోచిద్దామంటున్నా నేను. ఎండాకాలం వస్తే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక రావట్లా. వర్షాలు మొదలైతే చెప్పండి ఇక మీరే, వర్షాలు వస్తున్నాయి కనుక రాలేకపోతున్నాం. రేపు పొద్దున చలికాలం వస్తుంది 3 నెలలకి, అప్పుడు చలి ఎక్కువైంది కనుక రాలేకపోతున్నాం. ఏ కాలానికి ఆ కారణాలు ఉన్నాయి మనకు, కాలానుగుణమైన కారణాలు. మనం కళ్ళు తెరుచుకోవాలి. ఇట్లుంటే కష్టం, ఇలా ఉంటే కష్టం. నేను ఎందుకు శ్రద్ధగా వినమంటున్నానంటే, ఆ 23 ఎపిసోడ్లు మళ్ళీ వినమని చెప్తున్నాను. నెల రోజుల్లో 23 మెసేజ్లు వినలేరా? వినండి. ఎవరికో కౌంటర్ వేస్తున్నట్టుగా ఉన్నాయా? అవి మన జీవితాలకు సందేశాలుగా మీకేం అనిపించట్లేదని అడుగుతున్నాను. ఆ కృపా సందేశాలలో చెప్పబడుతున్న విషయాలన్నీ మనకు పాఠాలు కనిపించట్లా? అవి ఎవరికో నేను కౌంటర్ వేస్తున్నట్టుగా. ఒక నాణ్యానికి 2 వైపులు ఉంటాయి. ఒకవైపు వాళ్ళకు కౌంటర్లు కరెక్టే, రెండో వైపు అంతా మెసేజ్ మనకే. చూడొద్దు, ఆలోచించొద్దు. పౌలు గారు సంఘంలో గురించిన చింత నాకు కలదు, భారము కలదు అని చెబుతుంటే ఎందుకు అంటున్నాడా అని మనకు వెంటనే అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతుంటుంది నాకు అప్పుడప్పుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చూద్దాం ఒకసారి. 28. ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినమును నాకు కలుగుచున్నది. భారం ఎక్కువ అవుతుందా? భారం ఎక్కువ అవుతుందా? ఎందుకు భారం? మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఆలోచించండి, ఇవన్నీ ఒక్కసారి ఎవరికి వాళ్ళు కనెక్ట్ చేసుకోండి. మొదటి వచనం నుంచి, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని,
శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిరి కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా? మనకు కరెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేవన్నీ. మనకే చెబుతున్నట్టుగా ఈ పత్రిక నాకే అనట్లేదు. అలానే ఉంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము. ప్రాబ్లం మీదంటున్నాడు, మాది కాదు. అంటే ఈ ప్రాబ్లం కొత్తదేమి కాదు, అప్పటి నుంచి ఉంది ఇది. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. ఇవన్నీ ఆనందంతో చెబుతున్న మాటలు కాదు, పత్రికలో. సంవత్సరాల తరబడి ఈ సహవాసముతో మనం అసోసియేట్ అయి ఉండి, కనెక్ట్ అయి ఉండి, చిన్న చిన్న విషయాలను కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో కనుక మనము లేము అని అంటే మనల్ని చూసి మనం బాధపడాల్సిన సమయం ఇది. మెడికల్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఎమర్జెన్సీ స్టేట్లో ఉంది మన పరిస్థితి ఇప్పుడు, ఆరోగ్యపరంగా, ఆత్మీయపరంగా. నేను అబ్జర్వ్ చేస్తుంటాను అప్పుడప్పుడు, కొంతమంది కనీసం దేవుణ్ణి ఆరాధన కూడా చేయట్లేదు, ఆరాధించట్లేదు కనీసం.